హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఎలానో మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా సీట్స్ అలాట్మెంట్ అయిపోయాయి. వాటికి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే నడుస్తుంది కదా. మనకు సెకండ్ కౌన్సిలింగ్ ఆర్ ఫైనల్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా డేట్స్ కూడా అయితే వచ్చేసాయి అనమాట అప్పుడే. బట్ ఆ డేట్స్ గురించి ఇంకొకసారి మనం అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఫైనల్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా డేట్స్ అయితే ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లు అయితే వచ్చేసాయి అనమాట. అవి ఒక్కసారి మనం అయితే చూద్దాం. యాక్చువల్గా మనకు సీట్స్ అలాట్మెంట్ పోస్ట్పోన్ అయింది కాబట్టి మనకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా డేట్స్ కూడా మనకు ఎక్స్టెండ్ చేస్తూ వదిలేశారు. అవి ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏదైతే సీట్ అలాట్ అయిందో దానికి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ 18th అంటే టుమారో. సో ఇది ఒకసారి అయితే గమనించండి. ఇక ఫైనల్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా డేట్స్ మనం గమనించినట్టయితే ఒకటి అర్థం చేసుకోండి, ఇది ఫైనల్ కౌన్సిలింగ్, అగైన్ థర్డ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఇంకొక కౌన్సిలింగ్ ఏది కూడా ఉండదని చెప్పి ఒక ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారు. క్లారిటీగా అర్థం చేసుకోండి. సో మరి ఈ యొక్క ఫైనల్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా డేట్స్ చూసుకున్నట్టయితే మెయిన్గా మనకు ఏదైతే ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేయడం కావచ్చు, స్లాట్ బుక్ చేయడం కావచ్చు, వీటికి సంబంధించి డేట్ వచ్చేటప్పటికి మనకు 23rd జూలై అయితే ప్రొవైడ్ అయితే చేసేసారనమాట. అంటే మనకు కేవలం ఒక్కరోజు మాత్రమే అయితే ఇచ్చేశారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు, చాలా తక్కువ మంది మాత్రమే సెకండ్ కౌన్సిలింగ్ కొత్తగా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి జస్ట్ టైం కూడా ఒక్కరోజు మాత్రమే అయితే ఇచ్చేశారు. సో ఇలా 23rd జూలైన మనకు రిజిస్ట్రేషన్ కానీ ప్రాసెసింగ్ ఫీజు పే చేయడం కానీ ఇలాంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత 24th ఎవరైతే మనకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, ఓల్డ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కాదు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది మనకు 24th జూలైన మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు అట్ ద సేమ్ టైం ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ నచ్చక చేంజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఇలా మల్టిపుల్ కేసెస్లో ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి July 24th అలానే July 25th ఈ 2 days టైం అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి. ఆ తర్వాత ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతాయి. అవి మనకు 25th ఫ్రీజ్ అవుతాయని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 28th జూలై రిలీజ్ చేస్తాము అని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈసారన్నా ఖచ్చితంగా రిలీజ్ అవుతాయా లేదంటే డిలే అవుతాయా అంటే 100% ఖచ్చితంగా అయితే రిలీజ్ అవుతాయి. ఎందుకు అంటే ఇది వరకు ప్రాసెస్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా అవన్నీ మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ అప్పుడే మనకు అవన్నీ రిసాల్వ్ అయితే చేసేసి ఉంటారు. బట్ ఇప్పటికి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి మనకు 28th జూలైనే సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 28th and 29th ఈ 2 daysలో మీరు ఈ యొక్క మీకు అలాట్ అయిన సీట్కి ఏదైతే ఫీజు పే చేయడం, అట్ ద సేమ్ టైం వెబ్సైట్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం అన్నది మీరు అయితే చేస్తారు July 28th and 29th. ఆ తర్వాత సేమ్ July 28th to July 30 మీరు ఏదైతే కాలేజెస్ ఉందో కాలేజ్కి అటెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అంటే మనకి ఏదైతే సీట్ వచ్చి ఉంటుందో, ఏదైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినా సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చినా మీరు మీ సీట్ని యాక్సెప్ట్ చేశారంటే డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, ఆ డాక్యుమెంట్ తీసుకొని మీరు కాలేజ్కి ఏదైతే ఇంకా అలాట్ అయిన కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అయితే అంటే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్గా 28th and 29th and 30th ఈ 3 days టైం అయితే ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఇది ఇంకా నుంచి కాలేజ్ వాళ్ళకి సంబంధించిన వరకు మీరు చేయాల్సింది ఏది కూడా ఉండదు. అంటే ఏదైతే ఏ స్టూడెంట్ మాకు రిపోర్ట్ చేశాడు, ఏ స్టూడెంట్ మాకు కాలేజ్ దగ్గరికి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ సబ్మిట్ చేశారు, ఆ డేటా మొత్తం కూడా మనకు ఈ యొక్క కాలేజ్ వాళ్ళు 31st జూలైకి అంతా ఆ రోజు ఎండ్ కల్లా మనకు కాలేజ్ వాళ్ళు అఫీషియల్స్కి అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాజువల్గా ఇంకా మనకు ప్యారలల్గానే 28th క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయని చెప్తున్నారు. అకాడమిక్ సెషన్ కానీ ఓరియంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓవరాల్గా మెయిన్ క్లాస్ వర్క్స్ వచ్చి July 31st నుంచి అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా July 31st అన్నారంటే 31st స్టార్ట్ అవ్వాల్సిన నీడ్ లేదు. మీ కాలేజ్ వాళ్ళు ఏ రోజున స్టార్ట్ చేస్తామంటే ఆ రోజున స్టార్ట్ అవుతాయి, మీరైతే గమనించవచ్చు. సో ఇంకా సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఫైనల్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చు. దీనికి రిలేటెడ్గా డైరెక్ట్గా మనకు ఇన్స్టాలో మెసేజ్ చేసి అడగండి. ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ చేయడానికి మనకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒక్కసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.